రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గానికి విచ్చేయనున్నారు. కళ్యాణదుర్గంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక పార్టీ నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ మండల నాయకులు కార్యకర్తలతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పోలీసులు అధికారులు పర్యటనకు సంబంధించి భద్రతా చర్యలను పరిశీలించారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లను టీడీపీ నేతలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. భక్త కనకదాసు ఒక సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలో నెలకొన్న అసమానతలు, కుల వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆయన జయంతిని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు వేడుకలను నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గంలో జరగనున్న ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. అక్కడ ఏర్పాట్లు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. గతేడాది కూడా అనంతపురంలో భక్త కనకదాసు రాష్ట్ర స్థాయి జయంతిని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది కూడా కనకదుర్గంతో పాటు వివిధ జిల్లాల్లో వేడుకలను నిర్వహించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. ఆర్కే సూర్య, చెప్పండి. గంగోత్రి, ఏదైతే శ్రీ భక్త కనకదాస జయంతోత్సవాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపురం రోడ్ బైపాస్ సర్కిల్లో కనకదాస 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు అనేది చేశారు. ఇప్పటికే దీన్ని ఆవిష్కరించడానికి మంత్రి నారా లోకేష్ అన్నది ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడికి చేరబోతున్నారు. రేపు ఉదయం దాదాపుగా 9 గంటల నుంచి 10 గంటల లోపు ఈ కార్యక్రమం అన్నది నిర్వహిస్తారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. రేపు ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరు అవుతున్నారు విశిష్ట అతిథులుగా. నిజానికి కనకదాస్ అనేది కర్ణాటకలో గొప్ప భక్తుడు, ఆయన సంగీత కళాకారుడు కూడా. ఆయన జయంతోత్సవాలు అనేది నిర్వహించాలనేసి అనేక సంవత్సరాలుగా ఏదైతే ఈ కురుబ సంఘం అనేది ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు డిమాండ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తామని ఉన్నారు. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆలోచనని సరైన రీతిలో ఉంది అన్నట్టు గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనకదాస జయంతోత్సవాలు అనేది నిర్వహిస్తోంది. దాదాపుగా రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఆయన విగ్రహాలు అనేది పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా కళ్యాణదుర్గంలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అనేది చాలా అదృష్టంగా, ఆనందంగా అనేది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రేపు ఉదయం దాదాపుగా 9 గంటల నుంచి 10 గంటల లోపు నారా లోకేష్ అన్నది విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మొత్తం అనేది ప్రత్యేకమైన ప్రదర్శనలు కూడా చేయబోతున్నారు. అందులో భాగంగా గురువేల నృత్య ప్రదర్శన కావచ్చు, డోలు వాయిద్యాలు కావచ్చు, చెక్క భోజనాలు కావచ్చు. అదే విధంగా కేరళ నుంచి కూడా ప్రత్యేకమైన కళాకారుల్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. వాళ్ళ నృత్య ప్రదర్శన కూడా ఉంటుంది. అదే విధంగా రేపు ఉదయం 8 గంటలకి ఈ కురబ కుల మహిళలు పూర్ణ కుంభ కలశాలతో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ కనకదాస విగ్రహం వరకు జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మంత్రి లోకేష్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీంతో ఈ కురబ సంఘం కుల సంఘ నాయకులే కాకుండా సామాన్య ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఈయన పేరుతోనే ఆ సర్కిల్ ని కూడా కనకదాస సర్కిల్ కూడా నామకరణం అనేది చేయబోతున్నారు. అదే విధంగా పక్కనే ఒక బస్ షెల్టర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా కనకదాస బస్ షెల్టర్ అనే పేరు అనేది పెట్టబోతున్నారు.
ఇది వచ్చేసి ఇది అంతా పూర్తయిన తర్వాత లైటింగ్ గానీ ఇదంతా గానీ అయిన తర్వాత కళ్యాణదుర్గంలోనే పెద్ద కూడలిలాగా మారిపోతుంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న యాక్సిడెంట్ అటువంటి కూడా జరుగుతున్నాయి. ఈ విగ్రహం ఏర్పాటు కావడం, ట్రాఫిక్ కి క్రమబద్ధీకరణ కూడా జరుగుతుంది, చాలా బాగుంటుంది అన్నట్టు ప్రజలు కూడా చాలా హర్షం చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం అనేది ఇంతవరకు ఒక మారుమూల ప్రాంతం లాగా ఉంది, పెద్దగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా సురేంద్రబాబు గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అనేది చాలా చేస్తున్నారు. రోడ్లు వెడల్పు చేయడం కావచ్చు, ఇటువంటి సర్కిల్ ఏర్పాటు చేయడం కావచ్చు. అదే విధంగా ఒక ప్రధానమైన వ్యక్తుల్ని లోకేష్ బాబు లేకపోతే నారా చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా చాలా జరుగుతోంది అనేది స్థానిక ప్రజలు కూడా అనుకుంటున్నారు. గంగోత్రి. ఆర్కే సూర్య, కనకదుర్గంలో జరిగే పర్యటనకు సంబంధించి అధికారులు ఎలాంటి భద్రతలు చేపట్టారు, అలాగే టెంపుల్ దగ్గర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికే ఏదైతే నారా లోకేష్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుపోతున్నారు విశిష్ట అతిథులు కూడా. కాబట్టి ఇప్పటికే పోలీసు బందోబస్తు అనేది పూర్తిగా ఏర్పాటు చేశారు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదే విధంగా పట్టణంలో కూడా ట్రాఫిక్ క్రమబద్ధీన కావచ్చు. అదే విధంగా ఈ కళ్యాణదుర్గంలో ఇప్పటికే చాలా చిన్న చిన్న రోడ్లు అనేది ఏర్పాటు అనేది అయి ఉన్నాయి. ఆ రోడ్లలో ఈ తోపుడు బండ్లు కావచ్చు, ఈ పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, రోడ్డు పైన పెట్టి అమ్ముతూ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా ఈ రోజు అక్కడ తొలగించడం జరిగింది, రోడ్డు వెడల్పు చేయడం జరిగింది, ట్రాఫిక్ అంతరాయం కాకుండా రాకపోకలకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదే విధంగా కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రదేశంలో ఇప్పటికే చల్లదనం కోసం శామనాలు కావచ్చు, భోజన ఏర్పాట్లు కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు తాత్కాలిక ప్రాతిపదికన అక్కడ చేయడం జరిగింది. పోలీస్ భద్రత కూడా అత్యంత ఇది చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా నిన్న మొన్న కూడా అక్కడికి వెళ్లి పర్యటన చేసి ఏవైతే అక్కడ స్థానిక అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం అనేది చేశారు. ఎటువంటి ప్రజలకు కావచ్చు లేకపోతే వచ్చే అతిథులు కావచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సూర్య.